ఏంటి భూమి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు? నువ్వు ఎందుకిలా భయపడుతున్నావని అడగాలనుకుంటున్నానంతే. నేనెందుకు భయపడాలి? లేనిపోనివన్నీ ఊహించుకుని మాట్లాడితే నేనేం చేయలేను. ఊహలా? ఆహాహాహా. సర్లే, అది ఊహో నిజమో త్వరలోనే తేలిపోతుంది. అసలు నీ బాధేంటి? సూటిగా చెప్పు. చెప్తా చెప్తా. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు భూమి. నేను నాగుపాముని, నువ్వు వానపావం చేసి నన్ను మూలను కూర్చోబెట్టాలనుకున్నావు. నా నోరు ముయించాలనుకున్నావు, నా చేతులు కట్టేయాలనుకున్నావు. కానీ నాగుపాము ఎక్కడున్నా దాని పగ చల్లారదు. అది పగబట్టిన వాళ్ళని కాటెయ్యకుండా వదలదు. నువ్వు మళ్ళీ పాత అపూర్వలాగే మాట్లాడుతున్నావు. లేదు లేదు, ఉహుం. ఇప్పుడు నేను కొత్త అవతారం ఎత్తిన అపూర్వని. ఈ షేడ్ ఇంకా భయంకరంగా ఉంటుంది. నీ ఊహ కూడా అందదు. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళందర్నీ నమ్మించగలవేమో, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టించగలవు. కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. ఎందుకంటే 24 గంటలు నేను నీ గురించే ఆలోచిస్తాను. నీ ఒక్కొక్క అడుగుని గమనిస్తూ ఉంటాను. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా తొక్కి నొక్కాలో నాకు తెలుసు. పిన్ని, ఎవరినైనా ఓడించాలి అంటే ముందు నిజం నీ వైపు ఉండాలి. నువ్వు ఇలా మాటలతో భయపెట్టాలని చూస్తున్నావు, కానీ నేను భయపడే మనిషిని కాదు. భయపడతావు భూమి, భయపడుతున్నావు కూడా. ఈ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేక నీలో నువ్వు చాలా సతమతం అయిపోతున్నావు, టెన్షన్ పడుతున్నావు. అదే నీ ఫేస్లో తెలుస్తోంది. అదిగో అదిగో, నీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. నీ కళ్ళే చెప్పేస్తున్నాయి భూమి. చూడు, కావాలంటే చూడు, ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. నాకు భయం ఉంటే ఇప్పుడిలా నీ కళ్ళల్లో చూసి మాట్లాడేదనే కాదు. అసలు ఇప్పుడు ఈ వ్రతం జరగడం వల్ల నీకొచ్చే లాభమేంటి? అసలు నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నేనేం సాధిస్తాను భూమి? హా? నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను నీ పిన్నినమ్మా. నీ మంచి తప్ప నేనింకేం కోరుకుంటాను చెప్పు? హహ, మీ వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చేస్తాను. ఏ చిన్న లోటు కూడా రానివ్వను. నిన్ను చక్కగా నీ భర్త పక్కన కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నేనే దగ్గరుండి చేయిస్తాను. అంతేనమ్మా, నేనింక వేరే సాధించాలనుకోవడం లేదు. నీ మాటల్లో ప్రేమ వినిపిస్తుంది, కానీ నీ కళ్ళల్లో మాత్రం ఏదో కనిపిస్తుంది. కొన్ని కళ్ళల్లో కనిపించేవి చాలా ఆలస్యంగా అర్థమవుతాయి భూమి.